తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం రాగల 24 గంటల్లో అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరీ ముఖ్యంగా ఇవాళ రేపు వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని తెలిపింది. రుతుపవన ప్రభావంతో ఇప్పటికే భద్రాద్రి, ఖమ్మం, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇతర జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలులతో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఇక రేపు భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, వరంగల్, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, కొమరంభీం, అస్ఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, మళ్ళీ మొత్తానికి వర్షాలు మళ్ళీ భారీగా పడే ఛాన్స్ ఉందని చెప్పేసి ఐఎండీ హెచ్చరిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్ అరవింద్, మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సురేష్, ఏదైతే ఉత్తర పశ్చిమ బంగాళాఖాతంలో ఒడిశా తీర ప్రాంతం వద్ద ఏర్పడిన అల్పపీడన కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర పశ్చిమ బంగాళాఖాతం, ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలపై ఏర్పడిన ఎగువ గాలులు, చక్రవాక సర్క్యులేషన్ ప్రభావంతో ఇది రానున్న 2 రోజుల పాటు నగరంలో గానీ మరియు జిల్లాలో గానీ ఇప్పటికే భారీ వర్షం కూడా సూచన కూడా ఉంటుందని ఇప్పటికే వాళ్ళు తెలిపారు. ప్రధానంగా చూసుకుంటే ఉత్తర సైడ్ ఉన్న జిల్లాలు మరియు దక్షిణ సైడ్ ఉన్న జిల్లాలకు కూడా, ఈశాన్య సైడ్ ఉన్న జిల్లాలు, ఈ 3 జిల్లాలకు మాత్రం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ మరియు ఎల్లో అలర్ట్, గ్రీన్ అలర్ట్ కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే కొన్ని జిల్లాలో మాత్రం మోస్తారు వర్షం కూడా కురుస్తుంది, మరికొన్ని జిల్లాలో మాత్రం భారీగా వర్షాలు కురుస్తాయని ప్రధానంగా తెలుపుతారు. మరి ఈశాన్య జిల్లాలో ఇప్పటికే ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. రేపు తేలికపాటి, దాని తర్వాత కూడా ముసురు వాతావరణం ఉంటుంది. మరికొన్ని జిల్లాలో భారీ వర్షాలు కూడా ఉంటాయని ఇప్పటికే తెలియజేశారు. ఏదేమైనప్పటికీ రానున్న 3 రోజుల పాటు భారీ వర్షం కూడా ఉంటుందని కూడా వాతావరణ అధికారులు తెలిపారు. ప్రధానంగా చూసుకుంటే ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకూడదని కూడా వారికి ఇప్పటికే అధికారులందరూ కూడా ఇప్పటికే అప్రమత్తమై సహాయక చర్యలు తొందర చేపట్టాలి. మరి డ్రైనేజీలో కూడా ఎక్కువ సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ సమస్యలు కూడా త్వరితగతిన పూర్తి చేసుకొని వాతావరణం ఎవరికి ఇబ్బంది కాకుండా చూడాలని కూడా ఇప్పటికే ప్రధానంగా తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.